అనంతపురం జిల్లాలో మామిడి తోటల్లో గంజాయి మొక్కలను పోలీసులు పట్టుకున్నారు. రాయదుర్గం మండలం టి వీరాపురం గ్రామ పరిధిలోని 9 ఎకరాల మామిడి తోటలో గంజాయిని సాగు చేస్తున్నారు. మామిడి తోటకు గత 9 నెలల నుంచి వీరాపురంకు చెందిన వ్యక్తులు కాపలాదారులుగా ఉన్నారు. ఇక మామిడి తోటలో బంతిపూల మొక్కలు, కనకంబరం మొక్కలతో పాటు అంతర పంటగా గంజాయి మొక్కలను పెంచుతున్నారు. దీనికి సంబంధించిన పక్కా సమాచారంతో పోలీసులు దాడులు చేసి తనిఖీలు నిర్వహించారు. రహస్యంగా పెంచుతున్న మొక్కలను స్వాధీనం చేసుకున్నారు. వీటి బరువు 7.25 కిలోల బరువు ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. కాపలాదారుని అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. ఇదే అదే సేమ్ అదే దీన్ని బంద్ చేస్తేనే ఇక్కడ మీరు ఇట్లా సైడ్ కనిపిస్తున్నారు. ఇప్పుడు టోటల్ చెట్టు మొత్తం చెట్టుది మొగ్గలు ఉండవు కదా, మొగ్గలు పైన బ్రేక్ చేస్తారు. మొగ్గలు బ్రేక్ చేస్తే ఇట్లా వెడల్పు పెరుగుతారు సార్. ఎక్కువ 12/7/2024 తేదీన మన జిల్లా టాస్క్ ఫోర్స్ సిఏ గారైన వెంకట లక్ష్మమ్మ ఆవిడకి రాబడిన సమాచారంపై మన జిల్లా ఏఈఎస్ శ్రీరామ్, అలాగే రాయదుర్గం సబ్ ఇన్స్పెక్టర్ గారు మురళీమోహన్ గారు, ఎస్ఐ శ్రీధర్ గారు, వాళ్ళ సిబ్బంది కలిసి టి వీరాపురం రాయదుర్గం మండలం టి వీరాపురం గ్రామంలో కల మామిడి తోటలో, ఇది మామిడి తోట సుమారు 9.5 ఎకరాలు ఉంది. దీంట్లో ఈ మామిడి చెట్లు, నేరేడు చెట్ల మధ్యలో కనకంబరాలు ఈ తోటలో ఈ 4 గంజాయి ఈ మొక్కల్ని కనుగొనడం జరిగింది. దాని వెయిట్ టోటల్ 7.25 కేజీస్ ఉంది. ఇది చిలికర్రి ఒన్నూరు స్వామిని ఆ ఊరు గ్రామస్తుడే టి వీరాపురం అతనే ఈ పెంచడం జరుగుతుంది. అతను ఈ పొలానికి కాపలాదారుడిగా సుమారు ఒక 9 months నుంచి అతను అక్కడ పనిచేస్తున్నాడు. తను సెల్ఫ్ కన్జంప్షన్ అంటే దానికి తాగటానికి ఈ మొక్కల్ని, గింజల్ని, విత్తనాలు వేయడం వల్ల ఈ 4 కూడా ఈ స్టేజ్కి వచ్చినాయి. అతను దీన్ని రోజు కొంత వాడుతున్నాడు. అతన్ని అదుపులో తీసుకుని ఈ మధ్యవర్తుల సంవత్సరంలో ఈ గంజాయి ప్లాంట్స్ సీజ్ చేసాం. ఈ గంజాయి ప్లాంట్స్ ప్లస్ ముద్దాయిని కూడా ఈరోజు కోర్టుకి పంపిస్తాం. 12/7/2024 తేదీన మన జిల్లా టాస్క్ ఫోర్స్ సిఏ గారైన వెంకట లక్ష్మమ్మ ఆవిడకి రాబడిన సమాచారంపై మన జిల్లా ఏఈఎస్ శ్రీరామ్, అలాగే రాయదుర్గం సబ్ ఇన్స్పెక్టర్ గారు మురళీమోహన్ గారు, ఎస్ఐ శ్రీధర్ గారు, వాళ్ళ సిబ్బంది కలిసి టి వీరాపురం రాయదుర్గం మండలం టి వీరాపురం గ్రామంలో కల మామిడి తోటలో, ఇది మామిడి తోట సుమారు 9.5 ఎకరాలు ఉంది. దీంట్లో